మూడు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడా కాదనే పరిశీలన చేయి. నువ్వు ఎవరి ముందైనా తల ఉంచావంటే, నమస్కరిస్తున్నావంటే, పూజ చేస్తున్నావంటే, ఆరాధన చేస్తున్నావంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడా కాదనేది పరిశీలన చేయి. పరిశుద్ధత మచ్చుకైనా కనబడకపోతే అతడు దేవుని స్థానంలో ఉండడానికి వీల్లేదు. రెండవది, నువ్వు ఆరాధించే దేవుడు ప్రేమ గలవాడా లేదా పరిశీలన చేయి. నీ మీద ఆయనకు ప్రేమ ఉందా లేదా పరిశీలన చేయి. అలా ప్రేమ ఉంది అంటే నీ కోసం ఏం చేశాడో చెప్పమను. ఆయన ప్రేమ గలవాడంటే మనుషుల కోసం తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో చెప్పమను. మూడవది, దేవుడు మృత్యుంజయుడు ఉండాలి, మరణాన్ని జయించిన వాడై ఉండాలి. ఆయన ఈ లోకంలో ఏది బంధించడానికి వీల్లేదు, ఏది కూడా దేవుణ్ణి బంధించడానికి వీల్లేని ఆ గొప్ప స్థానంలో ప్రభు ఉండాలి. నీ దేవుడు పరిశుద్ధుడా, ప్రేమగలవాడా, మృత్యుంజయుడా? ఈ మూడింటిని పరిశీలించే మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఆ మూడింటిని పరిశీలనలోకి తీసుకురాగలిగితే నీకు దొరికే ఒకే ఒక సమాధానం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా.